విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ కోరారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బెట్టింగ్ యాప్లను నిషేధించాలని, జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థులు, యువకులు గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకుని ఉన్నత చదువులకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు, అభివృద్ధి యువతపై ఆధారపడి ఉందని, దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే యువత మేధస్సు, నైపుణ్యం ఎంతో అవసరమని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు యువత సొంతమని, మార్పు తేవాల్సింది కూడా యువతేనని అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ వాటి వినియోగం మాత్రం తగ్గడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవినాయక్, మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్టలింగస్వామి, వడ్డగాని మహేష్, పాలాది కార్తిక్, యాదగిరి, రాజేష్, సాయితేజ, సుకుమార్, కిరణ్, రవి, రాజు, నాగేశ్వరరావు, రఫీ, నాగయ్య, శివ, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ను నిర్మూలిద్దాం, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ యాప్స్ని నిషేధించాలని, అదేవిధంగా ఈ దేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై 24వ తేదీన నకరకల్ పట్టణంలో డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్రని ప్రారంభించుకొని ఈరోజు నల్గొండ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సైకిల్ యాత్ర బృంద సభ్యులు ఇప్పటికే 11 మండలాలు, 52 గ్రామాలు, 260 కిలోమీటర్లు ఈ సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ముగింపు సభ మిర్యాలగూడలో నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ గంజాయి డ్రగ్స్ల బారిన వారు ఎంతమంది ఉన్నారంటే, ఒక చిన్న దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది యువత కూడా ఈ గంజాయి డ్రగ్స్ల బారిన పడడం జరిగింది. గతంలో అయితే ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు, ముంబై సిటీలలో ఉండేది. కానీ ఇప్పుడు గల్లీన ఈ గంజాయి డ్రగ్స్ వివిధ రూపాల్లో రావడం జరుగుతుంది. విదేశాల నుండి సముద్ర మార్గంలో, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం హైవే మార్గంలో వివిధ రూపాలను ఎప్పుడో పడినప్పుడు అర్ధరాత్రి అయినా సరే రోడ్ల మీద యువత వెళ్తున్నారంటే కొంచెం వాళ్ళని అనుస్మానాస్పదంగా చూడాల్సిన అవసరం వస్తుంది. కనుక దీన్ని కట్టడి చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం, పాలపక్షాలు, యువత కూడా అందరం కలిసి ఐక్యంగా దీన్ని ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎట్లయితే కరోనా మహమ్మారిని తరిమినామో అదేవిధంగా ఈ మహమ్మారిని తరమాలని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నిషేధించాలని చెప్పేసి ఈ రోజు గత 5 రోజుల నుంచి మేము యువ చైతన్య సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ సైకిల్ యాత్రలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను చైతన్యవంతం చేసుకుంటూ భావి భారత సమాజానికి పనికొచ్చే యువకులుగా ఉండాలని, శ్రీ ఏదైతే కలలు కన్నాడో అటువంటి యువకులుగా ఉండాలని చెప్పేసి, ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడి వాళ్ళ కుటుంబాలను ఆగం చేసుకోవద్దని చెప్పేసి చైతన్యం చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వాలు, పాలకులు మొత్తం వీటిపైన కఠినమైన ఆంక్షలు విధించి నిషేధించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా యాత్రకు సహకరిస్తున్నటువంటి ప్రజానీకానికి, యువకులకు మా డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.